గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఏందంటే, ఇప్పుడు మనకి ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ సుప్రీం పాలసీ ఆల్రెడీ అయిపోయింది. దానికి ఆల్టర్‌నేట్‌గా మనకి ఇంకా 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి చెప్తాను చూడండి. మనకి కొత్త పాలసీలు చాలా వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మీరు గూడా డే బై డే అప్‌డేట్ అవుతేనే మనకి కాంపిటీషన్‌లో మంచిగా మన పాలసీల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి బిజినెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మన ఇన్‌కమ్ ఎప్పుడు గూడా మనం అప్‌డేట్ అయ్యే దాని మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్విక్ కోడ్స్. నేను ఓన్లీ బీపీఆర్ రైడర్‌కి సంబంధించింది. బీపీఆర్ రైడర్ ఎన్ని పాలిసీలలో ఉంటుంది అనేది మొత్తం క్లియర్‌గా చేస్తున్నాను. ప్రతి పాలిసీ గురించి ఎక్స్‌ప్లనేషను. మీకెప్పుడన్నా బీపీఆర్ బెనిఫిట్స్ ఉండే పాలిసీస్ అన్నీ గావాలి అంటే ఇదొక్క ప్లే లిస్ట్ చూస్తే సరిపోతుంది. ఓకేనా? ఆల్రెడీ ఎండోమెంట్ పాలిసీలలో ఎస్ఐపి పాలిసీ చెప్పాను. గ్రిప్ చెప్పాను. ఈ 2 దాన్లలో ఉంటుంది. రెగ్యులర్ ఇన్‌కమ్‌లో ఎఫ్‌జి ప్లస్ చెప్పాను. ఎఫ్‌జి సెక్యూర్ చెప్పాను. అది ఎఫ్‌జి సుప్రీం చెప్పాను. ఎఫ్‌జి సుప్రీంలోనే ఇంకొక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి అనేది మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్, డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపి, ఫ్యూచర్ రెడీ. ఆల్రెడీ డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపి చెప్పినట్టున్నాను. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్స్ గురించి లాస్ట్‌లో చెప్తాను. ఫ్యూచర్ రెడీ అనేది ఏందో ఒకసారి చూడండి. లిమిటెడ్ పే, ప్రీమియం పేమెంట్ టర్మ్, పాలసీ టర్మ్ వచ్చేసి 50 సంవత్సరాలు వస్తుంది. ఏజ్ తక్కువైతే ఇంకా తక్కువొస్తుంది. మనకి 85 తీసుకుందాం డేట్ ఆఫ్ బర్త్. 95 తీసుకుందాం. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి పాలసీ టర్మ్ మాక్సిమం ఎంతొస్తదో చూడండి. ఇది మాక్సిమం 50 ఇయర్స్ పాలసీయే. ఇన్‌కమ్ స్టార్టింగ్ 18 ఇయర్స్ పెడుతున్నాను. 50,000. ఇన్‌కమ్ టర్మ్ 33 వస్తుంది. ఓకేనా? ఇది వైటాలిటీ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ప్రతి దాంట్లో చెప్తున్నాను. ఐడియా పెట్టుకోండి. ఇది ఆఫ్ చేసుకుంటేనే మనకి ఇక్కడ బీపీఆర్ అనేది ఎనేబుల్ అవుతుంది. లేకపోతే రాదన్నమాట. 5 లాక్స్ కవరేజ్ ఉంది. 50,000 పెట్టాను కాబట్టి 50,000 పెడితే టర్మ్ బూస్టర్ కూడా ఇవ్వచ్చు. ఈ 3 రైడర్లు యాడ్ చేస్తున్నాను. బీపీఆర్ రైడర్ యాడ్ చేస్తున్నాను. కంటిన్యూ కొడుతున్నాను. ఈ విధంగా వస్తుంది. టోటల్ ప్రీమియం 60,000 పే చేసుకుంటే చాలు 50,000 పాలసీ ఇవ్వచ్చు. ఇన్‌కమ్ చూడండి 86,000. ఇన్‌కమ్ అనేది కొంచెం ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంది దీంట్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జస్ట్ ఆప్షన్ చూసుకోండి మీకు అర్థమైపోతుంది. 28 లాక్స్ అంటే 50,000 అయితే 28 లాక్స్. అదే 1 లాక్ ప్రీమియం అయితే 28, 28 56 లాక్స్ 90,000 చేంజ్ 80,000 84,000 చేంజ్ వస్తుంది రిటర్న్స్. ఆన్ బాండ్ గ్యారంటీ ఉంటుంది. పీపీటీ, పీఈటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన దానికంటే ఇది కొంచెం అడ్వాన్స్‌డ్ వర్షన్ అన్నమాట. ఓకేనా? ఈ రైడర్స్ అనేది ప్రతిసారి నేను యాడ్ చేయకుండా మీకు ఆల్టర్‌నేట్‌గా చెప్తాను. ఇది ఓకే. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌ది ఆల్రెడీ డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపి. సేమ్, సేమ్ 12 ఇయర్స్ పేమెంటు. బీపీఆర్ రైడర్ నుంచి మాత్రం చెప్తాను. ఇది చూడండి 67 లాక్స్ వస్తుంది. ఫస్ట్ దాంట్లోనేమో 67 లాక్స్ వస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఎంత వస్తుందో చూడండి. పీపీటీ 12, పీటీ 50 పెట్టాము. 1 లాక్ ప్రీమియము. ఇది. రెండో ఆప్షన్ తీసుకుందాం. ఇంతకుముందు తీసుకుంది. సేమ్ అన్ని ఆప్షన్స్ మాక్సిమం పెట్టేద్దాం.
ఓకేనా? ఇది 1,00,000 పెడదాము. కంటిన్యూ. ఇంతకుముందు 67, ఇది 56. చూడండి మన దగ్గర ఉన్నది 2 ఆప్షన్స్‌లలో తీసుకుంటే ఈ విధంగా. కాకపోతే దీంట్లకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది లాస్ట్‌లో హ్మ్. 1,72,000 ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఇది రెండో ఆప్షన్. డిఫర్డ్ ఇన్‌కమ్‌లో ఏందంటే 1,72,000 వస్తుంది. 56 రెగ్యులర్‌గా వచ్చే డబ్బులు కొంచెం ఎక్కువ వస్తున్నాయి అనుకుంటాను. మొత్తం కలిపి 56 లాక్సే వస్తుంది. అదే ఫస్ట్ ఆప్షన్‌లో ఏంది? 67 లాక్స్. అంటే దీంట్లో ఏందంటే రెగ్యులర్‌గా వచ్చే అమౌంట్ కొంచెం తక్కువ వస్తుంటది. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తూ ఉంటది. ఈ 2 కలిపితే 67 లాక్స్. ఈ రెండిట్లో మీకు అర్థమైపోతది. మీ ఏ ఆప్షన్ ఇస్తే మనకు బెటర్‌గా ఉంటుంది అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్స్ ఎక్కడ పోయినాయి? ఇది చూడండి. బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ డిఫర్డ్ ఇన్‌కమ్‌లోనేమో 1,72,000 వస్తుంది. దీంట్లో 1,67,000 వస్తుంది. డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపీ ఆప్షన్‌లో కొంచెం రిటర్న్స్ తక్కువొస్తుంది. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఓవరాల్‌గా మనకి రిటర్న్స్ 67 లాక్స్ అయితుంది. ఇక్కడ రెగ్యులర్‌గా వచ్చే రిటర్న్సే కొంచెం ఎక్కువుంటుంది. లాస్ట్‌కు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉండదు. అట్లా కాబట్టి మనకు 56 లాక్స్. 67, 35, 56, 94 ఇదంటే ఇది 57 లాక్స్ అనుకో. ఇది 67, 35 అంటే దాదాపుగా ఒక 9 లాక్స్, 10 లాక్స్ డిఫరెన్స్ ఉంది. 10 లాక్స్, 11 లాక్స్ డిఫరెన్స్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ పాలసీ అంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావాలి. లాస్ట్‌లో మెచ్యూరిటీ వద్దు అనుకునే వాళ్ళకేందంటే డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపీ డిఫర్డ్ ఇన్‌కమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. నాకు కొంచెం తక్కువైనా పర్లేదు. లాస్ట్‌కు నాకు మెచ్యూరిటీ అమౌంట్ కూడా రావాలి అంటే డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపీ ఈ 2 ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి మీకు అర్థమైతుంది. ఓకేనా? ఈ విధంగా మనకు బీపీఆర్ రైడర్ యాడ్ చేయొచ్చు. డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపీ దీనికి దానికి డిఫరెన్స్ అనేది మీరు చూసుకున్నట్లయితే బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ గూడా మనకి జనరేట్ బీఐ పీడీఎఫ్ గూడా చూసుకోవచ్చు. ఆప్షన్స్ మనకు రాసుకొని ఉంటాయి చిన్న చిన్నవి. మనం కన్‌ఫ్యూజ్ కాకూడదనమాట. ఇదో గ్యారంటెడ్ రెగ్యులర్ ఇన్‌కము, గ్యారంటెడ్ రెగ్యులర్ ఇన్‌కమ్. మనకు ఆప్షన్స్ అన్నీ గూడా ఏమేమి పెట్టినాము, ఏ ఆప్షను అనేది ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం. ఇదో ఇక్కడ డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్స్. ఇది లాస్ట్‌కు ఆర్ఓపీ ఆప్షన్ 12 లాక్స్ కూడా వస్తుంది దీంట్లో. ఓకేనా? ఈ విధంగా మనకి ఇట్లాంటి ఎక్సెల్ షీట్స్ డౌన్‌లోడ్ చేసుకొని కస్టమర్‌కి పంపించి చెప్పినా కూడా మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? ఆన్ బాండ్ గ్యారంటీలో ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలో ఉండే 2 ఆప్షన్స్ గురించి ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీంట్లో ఉండే డిఫరెన్స్ ఏదేదో చెప్పాను. ఒక్కసారి చూసుకోండి. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కువ కన్‌ఫ్యూజ్ కాకండి. ఇది డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపీ ఫ్యూచర్ రెడీ. డిఫర్డ్ ఇన్‌కమ్ అంటే 2 దాంట్లలో ఒకటే. కాకపోతే ఒక దాంట్లోనేమో రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ వస్తుంది. ఇంకో దాంట్లో వచ్చే ఇన్‌కమే కొంచెం ఎక్కువొస్తుంది. ఓకేనా? వచ్చే ఇన్‌కమే కొంచెం ఎక్కువొస్తుంది అనే దాంట్లో కొంచెం ఓవరాల్‌గా చూసుకుంటే రిటర్న్స్ అనేది తక్కువ కనిపిస్తది. డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపీ ఆప్షన్ చూజ్ చేసుకుంటే వచ్చే ఇన్‌కమ్ రెగ్యులర్‌గా వచ్చేది కొంచెం తక్కువైనా పర్లేదు. లాస్ట్‌కు మనం కట్టిన రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా వస్తుంటది కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే కొంచెం హై రిటర్న్స్ కనిపిస్తాయి. అంతే తేడా. ఓకేనా? రేపు ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ గురించి గాని, ఇంగ మిగతా ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అని దీనికంటే కొంచెం అడ్వాన్స్‌గా పీపీటీ, పీటీ ఫ్లెక్సిబిలిటీస్ కొంచెం అడ్వాన్స్‌గా ఉంటాయి. ఎక్కువ ఇయర్స్ ఇవ్వచ్చు. అన్ని దాంట్లకు సంబంధించింది కూడా 1, 2 వీడియోలు చేస్తాను.
దీంతో ఉన్న బీపీఆర్ రైడర్‌కి సంబంధించిన చాలామందేందంటే ఇన్ని పాలిసీలున్నాయి ఏం జెప్పాలి అంటున్నారు. చాలా మందికసలు పాలిసీలు తీసుకుంటారు కానీ, మనం ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వరు. ఏదో వాళ్ళ మీద నమ్మకంతోనే ఎంత చెప్తే నేను 50,000 కడతా పాప మ్యారేజ్ గురించి ఇవి అది ఇది అని చెప్తారు గానీ, మనం ప్రతీదీ వాళ్ళ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా బీపీఆర్ రైడర్ ఉన్నది ఇవ్వండి. బెస్ట్ పాలిసీ అవుతుంది. తర్వాత వాళ్ళు ఎక్కడ తెలుసుకున్నా గూడా, అరే! మంచి పాలిసీ నీకు సజెషన్ జేశిండు అని అనుకుంటారనమాట. ఆన్ బాండ్ గ్యారంటీ ఉంటది. బీపీఆర్ రైడర్ ఉంటది. టర్మ్ బూస్టర్ రైడర్ ఉంటది. ఏడీ, ఏటీపీడీ 4 రైడర్‌లు యాడ్ జేస్తాము. మాక్సిమం ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 85 ఇయర్స్ వరకు మంచిగా ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ ఒస్తాయి. రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలు ఏవి జూసుకున్నా గూడా. ఆ పీపీటీ, పీటీలు ఒకటి మనం చూసుకొని కస్టమర్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా వాళ్ళ ఏజ్‌ని బట్టి ఏ పాలిసీలో ఏ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఇస్తే మాత్రం మంచి బిజినెస్ అవుతుందండి. మంచి కస్టమర్స్ గూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. రేపు నేను ఎఫ్‌జి సెక్యూర్‌లో రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షన్స్ ఓ 2 దాన్ల గురించి చేస్తాను. దాని తర్వాత దాంట్లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్ గురించి గూడా చెప్తాను. ఓవరాల్‌గా ఒకరోజు అన్ని దాన్లల్ల రెగ్యులర్ ఇన్‌కమ్‌లల్ల ఒకటి కొటేషన్స్ అన్నీ తీసి డిఫరెన్స్ చెప్తాను. ఏ ఏజ్ వాళ్ళకి ఏ పాలిసీ ఇవ్వాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఏది ఇస్తే ఏది హై రిటర్న్స్ వస్తుంటది. డిఫర్డ్ ఇన్‌కమ్ గాని, రెగ్యులర్ ఇన్‌కమ్ గాని, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ గాని ఈ 3 దాంట్ల కంపారిజన్ తెలిసినట్లయితే మీరు ఫైనల్‌గా ఒక ఏజ్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఎవరికి ఏ పాలిసీ చెప్పాలనేది డిసైడ్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఇంగా మనకి కొంచెం మీకు తెలిసిన వాళ్ళందరికి ఇన్ఫార్మ్ చేయండి. ఎవరన్నా కస్టమర్స్ కావాలంటే డైరెక్ట్‌గా పంపియండి. ఏం లేదు. వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళకి గూడా కాన్ఫిడెంట్ వస్తది. అరే! మంచి బెనిఫిట్స్ ఉన్నాయి గదా! ఫైనల్‌గా ఏదో ఒక పాలిసీ డిస్కస్ చేద్దామని మిమ్మల్ని అప్రోచ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. అట్లా గూడా చాలామంది బిజినెస్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.